అబిడ్స్ మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో 150 సంవత్సరాల వందే మాతరం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నాం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డిఈఓ రోహిణి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఇతర ముఖ్య అధికారులు. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో వందే మాతరం గీతాన్ని ఆలపించారు మంత్రులు. వందే మాతరం 150 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నాం ప్రభాకర్. ఒక హెరిటేజ్ స్కూల్ ప్రిన్సెస్ మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో ఈ రోజు ఈ వేడుక జరుపుకుంటా ఉన్నాం. అందరికీ తెలుసు వందే మాతరం మనం ఈ రోజు నిత్య జీవితంలో మనకి ఏ విధంగా ఒక బతకడానికి ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటామో ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం ఆ విధంగా మనందరికీ ప్రేరేపితం చేసినటువంటి ఒక గీతం ఇది. ఎక్కడికి వెళ్ళినా ఆనాడు స్వతంత్రం సాధించడానికి జరిగిన పోరాటంలో మన నినాదాన్ని, మన విధానాన్ని, మన ఆకాంక్షను చెప్పడానికి ఉపయోగించినటువంటి గీతం. ఈ గీతం మీ అందరికి కూడా ఈరోజు ఎందుకు మళ్ళీ సామూహిక ఆలాపన చేస్తున్నామంటే మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి. ఆ పాటలో ఉన్నటువంటి, ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా చరిత్ర తెలిస్తే ప్రస్తుతం మనం ఆచరిస్తే భవిష్యత్తు మూడు ఎప్పుడు కూడా సైకిల్ లాగా తిరిగే ఈ సందర్భంలో చరిత్రలో ఉండబడేటువంటి ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం మీ అందరికీ దొరికింది. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో ఏండ్ల పోరాట ఫలితంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసే కుట్రను చేపట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని హైయర్ ఎడ్యుకేషన్ ముందు విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ధర్నాలో పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు వేల కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకుని పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటారని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని ఎడల సెక్రటేరియట్ ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. ఒక 6,000 రూపాయలు ఇవ్వడము ఆ 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు ఇవ్వడానికి లెక్కన నేను అడుగుతున్నాను. అదే ప్రభుత్వము 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది, 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, 7.5 లక్షల కోట్ల రూపాయలు కట్టలు వచ్చినాయి. ఎవరికి ఇచ్చారు? 6,000 కోట్లు ఇవ్వడానికి ఇది భారమా? రెండవది, ప్రభుత్వానికి మనసుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వంకు ఈ పిల్లలకు చదువు స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడానికి ఇష్టం లేక సాకులు లెంగుతుంది తప్ప ఇచ్చే మార్గం ఉంటే చాలా ఆదాయం మార్గం. మేము చెప్తాం, పిలువుండి చర్చలకు, ఎట్లా పైసలు కావాలి, ఎట్లా డిపాజిట్లు కావాలి, ఏ విధంగా ఇవ్వాలని మేము చెప్తాం. ప్రభుత్వానికి మార్గాలు చెప్తాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మార్గాన్వేషణ చేసి అప్పులు తెచ్చి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వీళ్ళ ఫీజులు ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో ఇచ్చే వరకు ఇది పెట్టుబడి పథకం. విద్యార్థి మీద పెట్టే ఖర్చు పెట్టుబడి. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. దీనివల్ల ఈ పథకం ద్వారా చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. ఐటీ కంపెనీలు వచ్చినాయి. సమాజంలో అనేకమైన మార్పులు వచ్చాయి, మౌలికమైన మార్పు. ఈ రోజు మన దగ్గర లేబర్ దొరుకుతలేరు. ఎందుకు దొరుకుతలేరు లేబరు? ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ పీజీ చదువుతున్నారు. దాని మూలంగా ప్రతి ఇంట్లో డిగ్రీ పీజీ చదివేటోళ్ళు కావడంతో మనకు లేబర్ దొరుకుతలేరు. ఈ విషయాన్ని గుర్తెరగాలి. బతుకమ్మకుంట చెరువుపై మీడియాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు మాట్లాడారు. ప్రజలకు మంచి చేయడంపై మాట్లాడాల్సిన కేటీఆర్ చెడుపై మాట్లాడడం మానుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడే నాయకులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్
అంబర్పేట్ బతుకమ్మ కుంట చెరువు విషయంలో హైడ్రా చేస్తున్న అద్భుతాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. పునరుద్ధరించిన బతుకమ్మ కుంట విషయంలో చేస్తున్న దుష్ప్రచారంపై బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు విహెచ్. కేటీఆర్ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పినా బుద్ధి మార్చుకోవా కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపై కేటీఆర్ చేస్తున్న అవాకులు చెవాకులు మానుకో, ప్రజాసేవ చేస్తున్న వారిని కేటీఆర్ రౌడీలు అనడం ఎంతవరకు న్యాయం? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. అంబర్పేటకు ఒక ఫ్లైఓవర్ తప్ప కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు విహెచ్. ఇండ్లు కూలగొడుతున్నారు, బుల్డోజర్ పెడుతున్నారు, దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు, బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం. మరి గతంలో మీరే కదా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు? అసలు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు 10 ఏళ్ళు. బతుకమ్మ కుంటను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసిర్రు? ఆయన ఇంకో 2-3 దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తుండు. ఎన్విరాన్మెంట్ వస్తుంది. చెరువులు ఉంటే, చెరువులో నీళ్లుంటే నీళ్ళ గ్రావిటీ కూడా పెరుగుతుంది. కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది, ఎందుకు ప్రజలు ఓడగొట్టిండ్రో తెలుసుకో. అంతేగాని ఎంతసేపటి మూసి పోతుంది, మూసిలో కోట్లు తినేస్తున్నారు. మీరు కూడా 10 ఏళ్లలో తిన్ననే కార్యక్రమం కదా. ఒక మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి. ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడగొట్టే ఇంట్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం ఎక్కడైతే అన్యాయం జరిగిందో. కార్మిక హక్కుల సాధనకై ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో చేపట్టిన చెలో ఇందిరా పార్క్ కార్మికుల హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలని తెలంగాణ కార్మిక సమైక్య నాయకులు పిలుపునిచ్చారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మహాగర్జనకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి రామన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 100% మంది కార్మికులు ఉన్నారన్నారు. 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున ఇందిరా పార్కుకు రావాలన్నారు. చట్టరీత్యా ప్రతి ఒక్క కార్మికుడికి అందాల్సిన హక్కులు అందాలన్నారు. కార్మికులకు రావాల్సిన హక్కుల గురించి తాము ముందుండి కొట్లాడతామన్నారు. కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా తక్షణమే పరిష్కరించకుంటే ప్రభుత్వాలను నిలదీస్తామని అన్నారు. దీనికి అన్ని వర్గాల కార్మిక నాయకులందరూ దీనికి తరలి రావాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తోని ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద ఆ సంపూర్ణ మద్దతు కార్మిక పక్షాన ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ రేపు పొద్దున జరిగే మన నవంబర్ 11వ తారీఖు జరిగేటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పేసి ప్రతి కార్మికుడు కూడా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నవీన్ యాదవ్ని అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పేసి ఇందిరా పార్కులో 27వ తారీఖున కార్మికులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు వారి పక్షాన హక్కులకై సాధనకై ప్రజా గర్జనను తలపెట్టడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే ఇందిరా పార్కులో జరగబోయే మీటింగ్ను జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. తెలంగాణ కార్మిక సమైక్య హక్కుల మహాగర్జనను విజయవంతం చేయాలనేది టీకేఎస్ పిలుపునియడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో 180% ఈ రాష్ట్రంలో కార్మికులు జీవిస్తాను. మరి రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి కానీ కార్మికుల బతుకులు మారలేదు. మరి అదేవిధంగా రేపు ఇందిరా పార్కులో జరగబోతున్న సభకు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది.
పటాన్చెరు నియోజకవర్గంలో వందే మాతరం గీతం 150వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏకకంఠంగా వందే మాతరం గేయాలను ఆలపించి దేశభక్తి భావాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం అన్ని కార్యాలయ ప్రాంగణాల్లో జాతీయ పతాకావిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేశ స్వాతంత్ర్యం సమరంలో వందే మాతరం గేయం పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ పలువురు ఉపన్యాసకులు ప్రసంగించారు. విద్యార్థులు దేశభక్తి నినాదాలతో పాల్గొని దేశభక్తి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. నాలుగు దశాబ్దాల పాటు విద్యారంగానికి చేసిన విశేష సేవలకు మాస్టర్ మైండ్ స్కూల్, వోక్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ రాజు సంఘాని ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు. ఇటీవల డాక్టర్ రాజు సంఘానికి విజనరీ ఎడ్యుకేషనల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించగా అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ నుండి గణిత శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జస్టిన్ వర్మను డాక్టర్ రాజు సంఘాని దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ రాజు సంఘాని విజయం ఆయన విద్యారంగానికి చేసిన నిరంతర కృషి, సమగ్ర విద్యారంగంపై ఉన్న దృష్టికోణానికి ప్రతీకగా నిలిచాయని, పలు సంస్థల నుంచి అవార్డులు అందుకోవడంపై గవర్నర్ అభినందనలు కురిపించారు. సో నేను గత 40 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను. మొదట్లో టీచర్గా, తర్వాత లెక్చరర్గా, తర్వాత ఐఐటి ట్రైనర్గా ఎంతోమంది విద్యార్థులని ఐఐటిఎన్లుగా మరి ఒక గొప్ప గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాంకులు వచ్చేటట్టుగా కృషి చేశాను. సో నా విద్యార్థులు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. సో అదేవిధంగా అదే ఉత్సాహంతో, అదే ప్రోత్సాహంతో విద్యా సంస్థలను కూడా స్థాపించడం జరిగింది. మాస్టర్ మైండ్ స్కూల్స్ అని విద్యా సంస్థలని స్థాపించాను. ఒక 100కు పైగా ఆ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చక్కగా నడుస్తూ ఉన్నాయి. అలానే ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఒక ఇంటర్నేషనల్ కరికులంని యూజ్ చేస్తూ ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ని కూడా స్థాపించాము. అంతకుముందు మరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ అనే విద్యా సంస్థలను కూడా స్థాపించి 2 రాష్ట్రాల్లో చాలా గొప్పగా ముందుకెళ్తూ ఉన్నాము. సో ఇలా దాదాపుగా 400 స్కూల్స్ వరకు స్థాపించిన అనుభవము, వాటిని నడుపుతూ ఉన్న అనుభవం నాకు ఉంది. సో మా విద్యా సంస్థలని చాలా చక్కగా నడుపుతున్నందుకు, అంటే న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తూ డిఫరెంట్ కరికులంతో నడుపుతూ చదువు ఒకటే కాకుండా వాళ్ళకి 21st సెంచరీ స్కిల్స్, వాళ్ళకి మరి 25 సంవత్సరాలుగా వేధిస్తున్న 3 సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నా కూడా పునరావృతమవుతున్న అరుదైన రైట్ నెక్ లింఫాజియోమాకు విజయవంతమైన చికిత్స అందించి రోగికి నూతన జీవితాన్ని అందించిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం 25 సంవత్సరాలుగా పునరావృతమవుతున్న ఒక అరుదైన రైట్ నెక్ లింఫాజియోమా కేసును విజయవంతంగా చికిత్స చేసి రోగి జీవితానికి కొత్త ఊపిరి ఇచ్చింది. రోగి గతంలో 2010, 2015 మరియు 2025లో 3 సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ వాపు మళ్లీ రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. గడ్డ పెరిగి మెడ కదలికలు కష్టమవడం, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చాయి. లింఫాజియోమా అనేది లింఫ్ మరియు రక్తనాళాల అసాధారణ పెరుగుదల వల్ల ఏర్పడే అరుదైన ఫార్ములేషన్. ఇది తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం, అలాగే మెడలో కీలక నరాలు మరియు
అవయవాల సమీపంలో ఉండటం వలన శస్త్రచికిత్స చాలా క్లిష్టంగా మారిందని వైద్యులు తెలిపారు. సార్ నా పేరు రామ్ సార్, నా పేరు రాయలసీమ నుంచి వచ్చాను. సో నాకు ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ అవ్వడం వల్ల నేను ఫస్ట్ డాక్టర్ పృథ్వీ సార్ను కలిశాను. తర్వాత పృథ్వీ సారు ఒక సజెషన్తో తర్వాత రాహుల్ నారాయణ కలిసిన తర్వాత ఈయన సజెస్ట్ చేశారనమాట. సో నాకు ఈ మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ వల్ల ఇది బాగా పెరిగింది. ఇది లింఫ్ అనేది రికరెంట్ అయిందనమాట. సో దీనికి బెస్ట్ ఏది ఉంటుంది ట్రీట్మెంట్ అనే ఉద్దేశంతో నేను చూసుకుంటూ వచ్చినప్పుడు మెడికవర్ హాస్పిటల్ వల్ల మంచి వాస్కులర్ సర్జను, మంచి ఎక్స్పర్ట్ టీము అని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నాకు చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ 99% రిపీట్ కాకుండా వాళ్ళు చేశారు, మొత్తం కంప్లీట్గా తీశారు. ఓకేనా. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నాకు ఐఎమ్ డూయింగ్ మై వర్క్. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, నమ్లింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సర్జరీ అండ్ థ్యాంక్స్ టు మెడికవర్ హాస్పిటల్ టీమ్. రంగారెడ్డి జిల్లా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అనుబంధ సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ బడంగ్పేట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమృద్ధ భారత్ సాధనకు అవసరమైన సప్తశక్తులను జాగృతం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగకర్తలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మహిళల బాధ్యతను నొక్కి చెప్పారు. సమాజ అభివృద్ధి, సాంస్కృతిక విలువల పరిరక్షణ, విద్యాశక్తి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో మహిళలు ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ శిశు మందిర్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని సప్తశక్తుల ప్రాముఖ్యతలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరము దీంట్లో సమావేశమై అన్ని విషయాలను తెలియజేసపరిచాము. వాళ్ళు కూడా చాలా చక్కగా విని వాళ్ళ ఉన్న ఒపీనియన్ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలని మేము కోరుకుంటున్నాము. మాలలో ఉన్న భయాన్ని తీసేసి ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నో విషయాలతో ముందు మాట్లాడి అన్నీ మేము కూడా చేయగలుగుతాము. చాలామంది చాలా వెనుకగా ఉన్నారు, మేము కూడా చేయగలుగుతాము, చేస్తాము అన్న విషయాలతోటి ఈ సమావేశం ద్వారా మేము చాలా సంతోషం అనిపిస్తుంది. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ శిశు మందిరాలలో బడంగ్పేట్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు కలిగినటువంటి ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. దీనిలో భాగంగానే ఎంతోమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సప్తశక్తి కార్యక్రమం అనగా సప్తశక్తి అంటే 7 శక్తులను ప్రేరేపితం చేయడం. దీనికి అనువుగా భగవాన్ శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పారు: కీర్తిశ్రీ వాక్ఛ నారీనాం స్మృతిర్మేధా ధృతిక్షమ. అంటే మహిళలలో ఉండేటటువంటి కీర్తి, స్త్రీ, వాక్ఛ, నారీనాం, ధృతి, ధర్మ, క్షమ ఇవన్నీ కూడా స్త్రీలో ఉండేటటువంటి 7 గుణాలు. ఈ 7 గుణాలు ఎప్పుడైతే మహిళల్లో జాగృతం చేయబడతాయో అప్పుడు స్త్రీ కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా నిర్మించగలుగుతుంది. ఒక స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణానికి పాత్రను వహించడం జరుగుతుంది. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రాచకొండ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో కమిషనర్ సిబ్బంది అందరూ కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ వందే మాతర గీతం స్వాతంత్ర సమరం సమయంలో ప్రజలను ఒకటిగా చేర్చడంలో చాలా పెద్ద పాత్ర పోషించిందని తెలిపారు. ఈ గీతం దేశ ప్రజల్లో దేశభక్తిని నింపి భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను పెంపొందించిందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా వందే మాతర గీతం 150 ఏండ్ల వేడుకలు జరుగుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించామని సిపి తెలిపారు. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సాంగ్ వందే మాత్రం. ఇది 150 years అయింది. దీని సందర్భంగా ఒక కమమరేట్ చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ పే చేస్తూ మన నేషనలిజం పెంచింది. మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ప్రతి ఒక్కరి నోట ఈ పదము, ఈ పాట వచ్చింది. దాన్ని గుర్తుంచుకో విధంగా 2 స్టాంజాస్ ఈరోజు మన అందరు అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆఫీస్ అందరితో కలిసి ఈ సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. 2 స్టాంజాస్
అఫీషియల్గా మనకు కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో మా అందరితో మేము మా జాతీయ భావాన్ని మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం స్టాఫ్ అంతా కలిసి ఈ వందే మాతరం సాంగ్ నేషనల్ సాంగ్ పాడడం జరిగింది గివెన్ స్పెసిఫైడ్ ఎన్విసాజ్డ్ 2 స్టాంజాస్ ప్రకారం. సో దీనివల్ల మళ్ళీ రీడెడికేట్ అయ్యి మోర్ ఎంతూజియాస్టిక్గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. దాని తర్వాత యూనిటీ అండ్ ఇంటెగ్రిటీతో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపోనెంట్స్ అందరికి ఈక్వాలిటీ ఉండేటువంటిది.